హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి 32 సైజ్ ప్రిన్సెస్ కట్ని ఎలా కట్ చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. అది చాలా ఈజీ మెథడ్లో. ముందుగా నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. ఇలా మంచిగా తడిపేసి ఆరబెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ కింద కూడా అటువైపు ఇటువైపు నీట్గా ఎగుడు దిగుడు లేకుండా కట్ చేసి ఇలా నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి దీన్ని డైరెక్ట్గా నేను మెజర్మెంట్ బ్లౌజ్తో పని లేకుండా డైరెక్ట్ మెజర్మెంట్తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్కి 1 ఇంచు కింద పైన ఖర్చుతో కలుపుకుంటే మనకి 15 ఇంచులు. 15 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్. 32ని 4 భాగాలు చేస్తే 32/4 చేస్తే మనకి 8 ఇంచెస్ అనేది వస్తుంది. 8 ఇంచెస్ అనేది ఫస్ట్ ఇలా మార్క్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చుకు మార్క్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అలాగే నడుము లూజ్ వచ్చేసి కూడా మనకి 28ని బై 4 చేస్తే మనకి 7 ఇంచెస్ వస్తుంది. 7 ఇంచెస్కి మనకు 1 ఇంచు కలుపుకుంటే మనకి 8 ఇంచెస్ అనేది వస్తుంది. 8 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే దీన్ని కూడా ఖర్చు 2 ఇంచులు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ లైన్స్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పై వరకు ఇలా మనకు ఇక్కడ ఎంత 15 ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ 15 ఇంచెస్కి ఇలా ఒక బాక్స్ మాదిరిగా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి దీనికి 5 ఇంచెస్. 5 ఇంచెస్ అయితే మనకి నెక్కు 2 ఇంచెస్ అండ్ షోల్డర్కి హ్యాండ్ జాయింట్కి మొత్తానికి వచ్చేసి 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ నెక్కు 2 ఇంచెస్ అనేది తీసుకున్నాను. మిగిలిన ఈ 3 ఇంచెస్ షోల్డర్కి అనమాట. 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హామ్ హోల్ వచ్చేసి మనకి 5కి ఒక 1 ఇంచు కలుపుకొని 6 ఇంచులు అనేది మనము హామ్ హోల్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఛాతీకి మనం కరెక్ట్గా ఈ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనము ఆర్మ్ హోల్ రౌండింగ్ కోసము మనము ఎగ్జాక్ట్లీగా 1.5 అనేది ఇలా మిడిల్లో ఈ మూల వైపులో పెట్టేసుకొని 1.5 అనేది మనము కలుపుకోవాలి. ఇది ఒక కర్వ్ స్కేల్ ఉంటుంది. మనము రౌండ్ అనేది మనకు నీట్గా రావడం కోసం అనేది ఈ స్కేల్ను ఉపయోగించుకొని మనము ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రౌండింగ్ ఎంత ఉందనేది మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ పైన వదిలేసేసి ఇక్కడ నుంచి మనము మార్క్ చేసుకునేది కౌంట్ చేసుకోవాలి. మనకు 8 ఇంచెస్ అనేది వచ్చేసింది. ఎప్పుడైనా సరే మనకు నడుము లూజ్ ఎంత వస్తుంది, 28/4 చేస్తే 7 ఇంచెస్. 7కి 1 ఇంచ్ కలిపితే 8 వచ్చేసింది కదా. ఈ 8 ఎంత ఉందో ఇక్కడ ఈ రౌండింగ్ అనేది కూడా మనకు 8 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి 6 ఇంచెస్ అన్నమాట. ఇది వచ్చేసి 5. ఓకే, ఇప్పుడు మనము బ్యాక్ నెక్ మనము ఇక్కడ నుంచి మనకి 10 ఇంచ్ కరెక్ట్గా నెక్ మార్కింగ్ మనకు 10 ఇంచ్ అనేది మనం తీసుకోవాలి. కాకపోతే మనము నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనకి 10 ఇంచ్ రావాలంటే మనము 9.5కే మనము మార్క్ చేసుకోవాలన్నమాట. 9.5కి మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఇక్కడ మనము 2 ఇంచులు తీసుకున్నాం కదా నెక్ విడ్త్, ఇక్కడ వచ్చేసి 2.5 అనేది తీసుకోవాలి. కొంచెము ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే నెక్ డీప్ అనేది మనకు నీట్గా వచ్చేస్తుంది. ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నాకు రౌండ్ నెక్ అంటే యూ నెక్ కానీ రౌండ్ నెక్ కానీ తీసుకోవచ్చు. నేను వచ్చేసి కొంచెము రౌండ్లో తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. అలాగే ఈ బ్యాక్ డాట్ ఎక్కడ వేయాలి అని అంటే కరెక్ట్గా ఈ పాయింట్ నుంచి ఇలా 8 ఉంది కదా, 8కి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అంటే ఎంత వస్తుంది మనకి కరెక్ట్గా ఇక్కడికి 4 వరకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ ఎంత ఉంది 4 కావాలి కదా, మనం ఇక్కడ కింద నుంచి 3.5కి మనము మార్క్ చేసుకొని నెక్ డాట్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ని ఎలా ఉందో అట్లా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. కింద వైపు మాత్రం కాసింత ఎక్కువ క్లాత్ను ముంచుకొని మనము ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఓకే, ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, ఇది తీసి మనము పక్కన పెట్టేద్దాం. ఈ డాట్స్ అన్నీ ఇలా స్ట్రైట్గా కలిపేసేయాలి. ఇది కూడా ఇట్లా కలిపేసిన తర్వాత మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ నెక్ తీసుకున్నాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచులు కావాలి. 7 ఇంచులు అయితే మనకు కావాల్సింది 6.5 ఇంచులు కావాలి. 6.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి కుట్టేటప్పుడు 7 అనేది కవర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. నేను వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ సేమ్ ఎట్లా ఉందో అట్లా పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ కాబట్టి మనము దీనికి ఒక 1.5 ఇంచ్ ఎక్కువ కలుపుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఖర్చుకు నేను 2 ఇంచెస్ తీసుకుంటాను, అందుకని 1.5 ఇంచ్ ఎక్కువ. 1/2 ఇంచ్ ఎందుకంటే ఇవి 2 జాయింట్ చేసేటప్పుడు క్లాత్ వస్తుంది కాబట్టి 1.5 ఇంచ్ పెట్టుకున్నా, లేదంటే 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ పెట్టుకుందాం, ఎందుకంటే 1.5 అనేది పెట్టుకుంటాం కాబట్టి 1 ఇంచ్ అనేది ఇలా పై వరకు మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది సంక లోతు అనేది ఇలా ఇట్లా రౌండ్గా కలుపుతూ ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద వైపు మనము ఇక్కడ ఇంక క్రాస్ బెల్ట్ ఇట్లా ఏమీ లేకుండా డైరెక్ట్గా కొంచెం అనేది మనం ఇలా డౌన్ తీసుకుంటూ ఇలా డౌన్ తీసుకుంటూ ఈ మార్కింగ్లోకి ఇది కలిపేసేయాలన్నమాట. ఇంకా మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది ఉంటుంది, ఇక్కడ పఫ్ అనేది వచ్చేస్తుంది మనకి ఫ్రంట్ వాట్లో. ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ లాగా స్టిఫ్గా పట్టుకొని అనేది మనకి ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ని ఎలా మార్క్ చేసుకోవాలనేది చెప్తాను. ఇక్కడ పైనుంచి డైరెక్ట్గా మనకి ఫుల్ పైనుంచి తీసుకొని 10 ఇంచెస్కి మనము మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసి పెట్టుకున్నాక మనకి ఈ డాట్స్ అనేది కలుపుతాయి. ఇదంతా ఇటువైపు వచ్చేసి ఇదంతా ఖర్చు పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇక్కడి వరకు ఎంత ఉంది, 8.5 అనేది ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 10.5 ఉంది. 10.5ని అంటే ఇక్కడ ఫస్ట్ ఖర్చు తీసుకున్నాం కదా, మనము ఫస్ట్ ఖర్చు తీసుకున్న కాడ నుంచి మనము కౌంట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 10.5 ఉంది కాబట్టి ఈ 10.5లో మనకి 3 భాగాలు చేయాలి. 3 భాగాలు చేస్తే మనకి 3.5 అనేది మిగులుతుంది. ఈ 3.5ని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ 3.5ని ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి ఇలా ఈ పాయింట్ ఇక్కడ పెట్టాలని లేదు, ఇక్కడ నుంచి మనం కొలుచుకుంటున్నాం కదా, ఈ 3.5 పాయింట్ అనేది ఎక్కడ వస్తుందో దానికి మనం కరెక్ట్గా ఇక్కడ పైనుంచి 10 ఇంచుల వరకు ఇలా మార్క్ చేసి ఇది మిడిల్ పాయింట్ మనము చేసుకోవాలన్నమాట. ఈ పాయింట్ కలుపుకొని మిడిల్ పాయింట్ టచ్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఈ రౌండింగ్ అనేది కొలుచుకోవాలి. ఫస్ట్ సంక రౌండింగ్ ఎంత ఉందనేది కొలుచుకోవాలి. 8.5 అనేది ఉంది. 8.5లో మనము 4 ఇంచుల దగ్గర మనము దీన్ని మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం. 4.5 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా కొంచెము రౌండ్ తీసుకుంటూ ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం. ఇక్కడ 1 ఇంచ్ అని కలుపుకున్నాం కదా, మనము 1.5 ఇంచ్ అనేది పెట్టుకుందాం. ఎందుకంటే ఇంతకుముందు బ్యాక్ పార్ట్లో కలిపినప్పుడే 1 ఇంచ్ కలుపుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ ఈ 1 ఇంచ్ కాబట్టి ఇందులో 1/2 ఇంచ్ అనేది డాట్స్ ఫిట్టింగ్ చేసేటప్పటికి వస్తుంది. 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాం. దీనిని వచ్చేసి ఇలా మెల్లగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా కలుపుకోవద్దండి, ఇలా ఒక షేప్ మాదిరిగా అనేది రావాలి. ఇలా రౌండ్గా వస్తే మనకి ఇక్కడ కప్ అనేది క్లియర్గా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనము కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసి ఈ పీస్ తీసేసాం కదా, ఇక్కడ కూడా జస్ట్ ఒక 1/2 ఇంచ్ కంటే కొద్దిగా తక్కువగా అన్నట్టుగా కొంచెం ఇలా పై వైపున కూడా ఇలా తీసేసేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. వచ్చేసి హ్యాండ్స్ కదా, హ్యాండ్స్ కూడా ఇక్కడ నీట్గా ఎగుడు దిగుడు లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఇలా ముందుగా మార్క్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ పైపింగ్ అనేది వేసుకుంటున్నాం కాబట్టి 1/2 ఇంచ్లో మనకి సరిపోతుంది. హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి మనము ఫుల్ హ్యాండ్ కాబట్టి
3.5 అనేది మనము మార్క్ చేసుకోవాలన్నమాట. 3.5ని ఇలా మార్క్ చేసుకున్నాక హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 10 ఇంచెస్ బై 2 చేస్తే మనకి బై 1 చేస్తే మనకి 5 వచ్చేస్తుంది. ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనకి సంక రౌండింగ్ వచ్చేసి 8.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ స్కేల్తో కరెక్ట్గా ఈ పై లైన్ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని ఇక్కడ 1.5 వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మెల్లగా డౌన్ చేసుకుంటూ మెల్లగా ఇట్లా డౌన్ చేసుకుంటూ ఇలా ఈ లైన్ కింది వైపుకి ఇలా నెట్టుకుంటూ కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా టేప్తో మనం డ్రా చేసినట్టుగా చూసుకోవాలన్నమాట. ఇగో ఇక్కడికి 8.5 వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. వచ్చేసి సంక డౌన్ వచ్చేసి ఎలా మార్క్ చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ 1.5 ఉందిగా, ఈ 1.5ను వదిలేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా మిడిల్ పాయింట్ 1/2 ఇంచుకు ఎక్కువ పెట్టినా పర్లేదు అని తక్కువ మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే సంక దగ్గర ముడతలు అనేటివి వచ్చేస్తాయి. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మాత్రం 32 సైజు ఉన్నవారు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి వేసుకొని చూసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ మరో వీడియోలో చూపిస్తాను. ఇది ఇప్పుడు ఏమీ లేదు, తీసి డైరెక్ట్గా మనము ఒరిజినల్ తీసుకొని దానిపైన ఆ పీసెస్ని వేసేసుకొని కట్ చేయడం, ఇంకేం లేదండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.